చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాను కానీ ఒక్క ట్రైన్ కూడా రాలేదు. మొత్తానికైతే ట్రైన్ వచ్చిందండి. ఇది నిజం ట్రైన్ కాదు, ఫుడ్ ట్రైను. అరే ఈ ట్రైన్ భోగి వెనకాల ఫుడ్ని భలే పట్టుకొచ్చిందండి బాబు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెన్నూరి ఫ్యామిలీ. ఫుడీ ట్రైన్ అని చెప్పి భీమవరం ఒక కొత్త రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశారు. ఇది ట్రైన్ రెస్టారెంట్ అనమాట. ఇది భీమవరంలో మన రత్నం ఎంటర్ప్రైజెస్ అని మన పాత బస్ స్టాండ్ టర్నింగ్ దాటిన తర్వాత అక్కడ ఉంటుంది. రత్నం ఎంటర్ప్రైజెస్ అందరికీ తెలుసు. దానిపైన ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉందన్నమాట. బయట యాంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇట్లా ట్రైన్ బొమ్మలు అవన్నీ కూడా ఫ్లెక్సీలు అవి చాలా బాగా పెట్టారు. పైకి ఎక్కనే మొత్తం అవుట్ సైడ్ అయితే చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. ఆ ట్రైన్ రెస్టారెంట్ థీమ్ని అయితే రిఫ్లెక్ట్ అయ్యేలాగైతే మొత్తం బెలూన్స్ ట్రైన్స్ అని పెట్టారు. లోపలికి వెళ్ళే డోర్ కూడా ప్లాట్ఫామ్స్ లాగా ఉన్నాయన్నమాట. ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2 అని చెప్పేసి లోపలికి వెళ్ళగానే ఇట్లా ప్రతి టేబుల్ మీద ట్రాక్స్ అయితే ఉన్నాయి. మనం వచ్చింది భీమవరమే, అక్కడ ఆల్రెడీ భీమవరం స్టేషన్ అయితే ఉంది. సరే మన టేబుల్ ఎక్కడ ఉందా అని చెప్పి మొత్తానికి వెతుక్కుంటూ అయితే వెళ్ళాము. ఈలోపు సరే మొత్తం చుట్టుపక్కల ఎలా ఉందా అని చెప్పి ఒక రౌండ్ అయితే ఇస్తాను. మొత్తం ఐఆర్సిటీసీ ట్రైన్ ఫీలింగ్ అయితే వచ్చింది. లోపల బ్రిక్ వాల్స్ కానీ లోపల యాంబియన్స్ కానీ అంతా కూడా ఒక ట్రైన్ రెస్టారెంట్ ఎలా అయితే ఉండాలో అలాగే పెట్టారనమాట. అయితే ప్రతి టేబుల్ ఇలా ఒక సిగ్నల్ కూడా ఉంటుంది. ఆ సిగ్నల్ ఏంటి అని అంటే ఆ సిగ్నల్ గ్రీన్ వస్తే ట్రైన్ వస్తుందని మనకి ఇండికేషన్ అనమాట. మేమైతే మొత్తానికి వెళ్ళి మా టేబుల్ దగ్గర కూర్చున్నాం. విచిత్రం ఏంటంటే హైదరాబాద్ నుంచి భీమవరం వెళ్ళి మళ్ళీ ట్రైన్ రెస్టారెంట్కి వెళ్ళి హైదరాబాద్ దగ్గరే కూర్చోవాల్సి వచ్చింది. మెనూ చూసి ఫుడ్ చకచక ఆర్డర్ చేస్తాం. ట్రైన్ అయితే తీసుకొచ్చేసింది. అక్కడైతే ఇండికేటర్లో గ్రీన్ లైట్ వెలిగింది. అది వెలిగిందంటే ఫుడ్ తీసుకొస్తుంది అనమాట. అది మళ్ళీ ట్రైన్ వెనక్కి వెళ్ళిపోయేదాకా కూడా ఆ ఇండికేటర్ అలాగే గ్రీన్ వెలుగుతూ ఉంటుంది. ఫుడ్ తీసుకొచ్చిన ట్రైన్ అలా ఫుడ్ని అక్కడ పెట్టేసిన తర్వాత ట్రైన్ అయితే వెనక్కి వెళ్ళిపోతుంది. ఇండికేటర్ అయితే ఇంకా వెలుగుతానుంది. స్టార్టర్స్ అయితే చూడడానికి మాత్రం చాలా బాగా అనిపించింది. ఇది క్రంచీ చికెన్ అనమాట. ఇది పిల్లలకి స్పైసీ లేకుండా అడిగాము, అందుకని ఇది బాగుంటుందని చెప్పారు. సరే అని చెప్పి ట్రై చేసాము. అసలు ఓపెన్ చేస్తే కూడా చాలా క్రంచీగా చాలా బాగా అనిపించింది ఆ స్టార్టర్ అయితే. ఫుడ్ ఆర్డర్ చేయడమే లేటు, సర్వింగ్ మాత్రం చాలా ఫాస్ట్ ఉంది ఇక్కడ. సెకండ్ స్టార్టర్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చింది. గ్రీన్ లైట్ వెలిగింది కదా. సెకండ్ స్టార్టర్ కోసం అయితే పిల్లలు అయితే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు, పెద్దవాళ్ళు అయితే ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ ట్రైన్ అయితే స్టార్టర్ని తీసుకుని అయితే వస్తుంది అనమాట. చూస్తుండగానే అది సేమ్ ఇంజిన్ లాగా ఉంది. ఈసారి అయితే కాంగో చికెన్ అనే స్టార్టర్ అయితే ఆర్డర్ చేస్తాం. ఇది చూడడానికే కొంచెం బాగా స్పైసీగా అనిపించింది బయట నుంచి చూడడానికే. నాకైతే ఫస్ట్ స్టార్టర్ ట్రై చేశాను, చాలా బాగా అనిపించింది. కేఎఫ్సి చికెన్కి ఈక్వలెంట్ టేస్ట్ అయితే తీసుకురాగలిగారు. చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంది. ఇక సెకండ్ స్టార్టర్ అయితే వచ్చింది కదా, దాన్ని అయితే సర్వ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అది చూడడానికే అంటే నేనైతే స్పైస్ లవర్ని, స్పైస్ లవర్స్ అయితే బాగా ఇష్టపడతారు ఈ కాంగో చికెన్ని. చూడడానికే మీకు ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది అనమాట. వాళ్ళు సర్వ్ చేసిన తర్వాత మేమైతే తినడం స్టార్ట్ చేసాము. మా వైఫ్ కూడా ఇదైతే ట్రై చేసింది. టేస్ట్ అయితే సూపర్ ఉందంట. కాకపోతే వేడివేడిగా ఉంది. వేడివేడిది ట్రై చేస్తుంది కాబట్టి కొంచెం ఆ వేడి తగిలింది. బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఈ స్టార్టర్స్తో పాటు ఒక కూల్ డ్రింక్ ఉంటే బాగుంటుంది అనిపించింది. కూల్ డ్రింక్లో థమ్స్అప్ మించింది ఏదో ఉంది కాబట్టి థమ్స్అప్ అయితే తెచ్చుకున్నాము. వెజ్ వాళ్ళకు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వెజ్ వాళ్ళ కోసం అని చెప్పేసి క్రిస్పీ కార్న్ అయితే ఆర్డర్ చేసాం అనమాట. ఆ క్రిస్పీ కార్న్ కూడా ఇమీడియట్గానే ఆ ట్రైన్ మాకు తీసుకొచ్చి అయితే సర్వ్ చేసింది. క్రిస్పీ కార్న్ కూడా చాలా టేస్టీగా ఉంది. అంత స్పైస్ ఏం లేదు. నార్మల్ స్పైస్ లవర్స్ ఇష్టపడతారు, నార్మల్ లవర్స్ కూడా ఇష్టపడతారు. అది అయిపోగానే మెయిన్ కోర్సు ఇంకా వేరేదేం చెప్పేది ఉంది. మిక్స్డ్ బిర్యానీ అండ్ మటన్ కెమా బిర్యానీ, అవి చాలా బాగున్నాయి. బయట రెస్టారెంట్ బయట ఇలా ఒక అట్రాక్షన్గా ట్రైన్ బొమ్మ పెట్టారనమాట. ఇది చూడడం కూడా చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. అందులో హెడ్ పెట్టి ఫొటోస్ దిగచ్చు అనమాట. మొత్తానికైతే మేమైతే ఈ ట్రైన్ రెస్టారెంట్ని బాగా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. ప్రైసెస్ అయితే చాలా చీప్ ఉన్నాయి. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. మీరు భీమవరం వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది విజిట్ చేయండి.